ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం మన రాజకీయ నాయకులకు అలవాటే. పైగా మనం ఎక్కడున్నాం, ఏ కూటమిలో ఉన్నామని గుర్తులేనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండదు. తాజాగా తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇరకాటంలో పడింది. పైగా అక్కడి కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. బండి సంజయ్ మాట్లాడింది కూడా తిరుమల వెంకన్నకు సంబంధించిన వ్యవహారం కావటంతో ఇప్పటికిప్పుడు కూటమి పెద్దలు దాన్ని ఖండించే పరిస్థితుల్లో లేరని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరచూ వివాదాలకు వేదికగా మారుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఈ వివాదాలు తిరుమల పవిత్రతను దెబ్బతీయటంతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో మరోసారి మత రాజకీయ చర్చను రాజేశాయి. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వారిని తక్షణమే తొలగించాలని ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది.